1923 నవంబర్ 28న ఆంధ్ర బ్యాంక్ ని స్థాపిస్తే మచిలీపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని మెర్జ్ చేసేటప్పుడు యూనియన్ బ్యాంక్ పేరు మారుస్తుంటే కూడా ఆపలేదు అధ్యక్ష. ఆ రోజు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, చల్లపల్లి రాజు, యార్లగడ్డ శివరామ ప్రసాద్ 1,00,000 అడిగి ఆ మూలధనంతో పెట్టిన బ్యాంక్ కూడా ఆంధ్ర పేరు మీద లేదు అధ్యక్ష. ఇంకా కేవలం ఉంది 1923లో అది పోతే 25లో ఏర్పాటు చేసి 26లో ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంత చేసినా తక్కువే అధ్యక్ష. మాక్సిమం మంత్రి గారిని చేయగలిగినంత ఆంధ్ర యూనివర్సిటీకి చేస్తే అది భావితరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రైడ్ గా ఉన్న ఆంధ్ర పేరు మీద ఉంది. ఇది ఒకటే కాబట్టి దీనిని మిగతాటితో కంపేర్ చేయకుండా దానికి విరివిగా నిధులు ఇచ్చి ఆ యూనివర్సిటీ స్ట్రెంథన్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్ లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్ లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్ కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్ కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్ లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్ కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష.